పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులు శ్రీ డాక్టర్ నందమూరి చంద్రశేఖర్ గారిని బయటకు అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎల్లా నాగరాజు గారిని అట్లే మన మేయర్ ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పేరు పేరున కేంద్ర సహాయ మంత్రివర్యులు భారతదేశంలోనే పార్లమెంటులో రాజకీయ పాఠాలు నేర్పినటువంటి తెలుగు సింహం అన్న నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాని చంద్రశేఖర్ గారు ఇప్పుడు విగ్రహావిష్కరణ గావించారు. చంద్రశేఖర్ గారు నేను 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాను. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ. ఈరోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ 1 year నుంచి చూస్తూ ఉంటే రోడ్ల మీద ప్రతి 100 మీటర్లకు ఒక విగ్రహం, గుడి, మసీద్, చర్చి, రోడ్లకు అడ్డంగా. ఇందులో కూడా రకరకాల కారణాలు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి వారి పరిస్థితుల దృష్ట్యా విధంగా పెడతా ఉన్నారు. పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. ఈ రోజున ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను పత్రికాముఖంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్లో సైడ్కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరినీ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్లో చిక్కుకొని
హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్తో కానీ ఇంకో దాంతో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి ఉండవు, ఎవరైనా సరే చనిపోవాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అది ఏ రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నవన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొత్తవి మాత్రం పెట్టద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ స్తంభాల గరువులో చేసుకోవడం జరుగుతుంది. హనుమంతరావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అనేక అనివార్య కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం చేయలేకపోయింది, మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ చెప్పారు, దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. సంతోషం.